హలో, ఈరోజు మెయిన్ టాపిక్ సీక్రెట్ ఆఫ్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ అవ్వాలంటే సీక్రెట్ ఏంటి, ఎక్సర్సైజ్, డైట్ ఎలా చేయాలి. సో మెడికల్గా సీక్రెట్ ఆఫ్ వెయిట్ లాస్ 70% డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, 30% రెగ్యులర్ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్. సో సీక్రెట్ ఆఫ్ వెయిట్ లాస్ 70% డైట్ కాబట్టి, సో డైట్లో చాలా చేంజెస్ రావాలి. ఎస్పెషలీ నైట్ టైం తీసుకుంటున్న ఫుడ్ కేర్ఫుల్గా మనం తీసుకోగలిగితే చాలా మంచి రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తాయి. అండ్ ఎక్సర్సైజ్ విషయానికి వచ్చినప్పుడు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఒక 30-40% వెయిట్ లాస్ మనం ఎక్సర్సైజ్తో కూడా అవుతాం కాబట్టి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ మనకు వెయిట్ లాస్ ఇస్తుంది. 2 రోజులు చేసి 4 రోజులు చేయకపోవడం, ఒక 1 వీక్ చేసి 4 వీక్స్ చేయకపోవడం, ఇలాంటి రిజల్ట్ రావు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. సో ఒక పక్కన డైట్ని కేర్ఫుల్గా ప్లాన్డ్గా తీసుకుంటూ, లో కార్బ్స్ తీసుకుంటూ, మంచి ఫైబర్ తీసుకుంటూ, లైట్ డైట్ తీసుకుంటూ, రెగ్యులర్ వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, ఇవన్నీ చాలా మంచి ఎక్సర్సైజెస్. కానీ చాలామంది కస్టమర్స్ అంటారు, ట్రెడ్మిల్ యూజ్ చేస్తుంటే నీ పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తున్నాయండి, నేను రెగ్యులర్గా చేయలేకపోతున్నాను, అందుకే రిజల్ట్స్ కూడా తెలియడం లేదు సరిగ్గా అంటారు. సైక్లింగ్, ఎలిప్టికల్, క్రాస్ ట్రైనర్, ఆర్బిట్రాక్ సైకిల్ వాడుతున్న కస్టమర్స్ రెగ్యులర్గా వాడుతున్నానండి, నాకు చాలా బాగుంటుంది, నీ పెయిన్, బ్యాక్ పెయిన్ లాంటి ఇష్యూస్ ఏమీ లేవు సైకిల్స్లో మాకు అని చెప్తారు. సో మేము వెయిట్ లాస్కి కస్టమర్ దగ్గర డేటా అంతా తీసుకున్న తర్వాత మేము కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాము. కస్టమర్స్ ఆర్బిట్రాక్ సైకిల్ అవుతాయి, క్రాస్ ట్రైనర్ కానివ్వండి, ఇలాంటి ఫిట్నెస్ సైకిల్స్ మీద అయితే రెగ్యులర్గా చేయడానికి బాగుంటుంది, రిజల్ట్ కూడా డెఫినెట్గా వస్తుంది. ట్రెడ్మిల్ పైన ఒక 3-4 డేస్ వాడితే ఒక 2 డేస్ జాయింట్ పెయిన్స్ వస్తున్నట్టుగా కస్టమర్స్ చెప్తూ ఉంటారు. ఒక 1 మంత్ వాడితే ఒక 1.5 మంత్ జాయింట్ పెయిన్స్ వస్తున్నట్టుగా చెప్తూ ఉంటారు. అంటే రెగ్యులర్గా ఈ ట్రెడ్మిల్ని వాడలేరండి. కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన జాయింట్స్ మీద, ఈ జాయింట్స్ మీద మన వెయిటే పడుతుంది. అంటే మన వెయిట్ మన జాయింట్స్ మీద పడడం వల్ల అవి ఒత్తిడికి గురయ్యి ప్రెషరైజ్ అయ్యి జాయింట్ పెయిన్ వచ్చే ఛాన్సెస్, ఎస్పెషల్లీ నీ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా కూర్చొని చేసే జాబ్స్ చేస్తారు, వాళ్ళకి ట్రెడ్మిల్ మీద వాకింగ్, రన్నింగ్ చేస్తున్నప్పుడు బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఎక్కువ రోజంతా కూర్చుని ఉండడం, ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేయడం, సడన్గా వాకింగ్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ ఛాన్సెస్ ఉంటాయి. సో మా అడ్వైజ్ ఏంటంటే ట్రెడ్మిల్ తీసుకోవడం వల్ల ఇర్రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే కన్నా ఫిట్నెస్ సైకిల్స్ తీసుకుని వాటిని మంచిగా నేర్చుకుని ఎలా వాడాలి, ఎంత టైం వాడాలి, ఎంత స్పీడ్లో వాడాలి, మేమైతే ప్రిస్క్రిప్షన్ ఇస్తాం ఇక్కడ షోరూంలో. డ్యూరో ఫిట్నెస్ స్టోర్లో మీకు ఇండివిజువల్గా ఈచ్ మెంబర్